హాయ్ హలో, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు ఈశ్వర్స్ ఎకానమీ. సో భారతదేశ పంచవర్ష ప్రణాళిక చరిత్రలో భిన్నమైనటువంటి డైవర్సిటీ అత్యధికంగా ఉన్నటువంటి ఏరియా నిరంతర ప్రణాళిక, రోలింగ్ ప్లాన్. 2008 నుంచి 2019 వరకు జరిగినటువంటి 5 గ్రూప్ 2లో ఈ ఏరియా నుంచి 2 సందర్భాల్లో ప్రత్యక్షంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పేపర్ని సెట్ చేసేటువంటి ప్రొఫెసర్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న ఏరియాగా దీన్ని మనం భావించవచ్చు. సో రోలింగ్ ప్లాన్, నిరంతర ప్రణాళిక. సో దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 1974 నుంచి 1979 వరకు 5వ పంచవర్ష ప్రణాళిక ఎన్ఫోర్స్మెంట్ అయింది. అయితే 1 సంవత్సరం ముందుగా 5వ పంచవర్ష ప్రణాళిక రద్దు చేయబడింది జనతా ప్రభుత్వం హయాంలో. రద్దు చేసి ఈ జనతా ప్రభుత్వం వారు నిరంతర ప్రణాళిక అనేటువంటి వినూత్నమైనటువంటి భావనని ప్రవేశపెట్టారు. 2012 గ్రూప్ 2 కోడ్ ఏ క్వశ్చన్ నెంబర్ 3, భారత పంచవర్ష ప్రణాళికలలో 6వ ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వము చేత ప్రవేశపెట్టబడిన వినూత్న భావన ఏది? ఇది ప్రశ్న. ఆప్షన్ ఏ ఇంధన ప్రణాళిక, ఎనర్జీ ప్లాన్. ఆప్షన్ బి దీర్ఘదర్శి ప్రణాళిక, పర్స్పెక్టివ్ ప్లాన్. ఆప్షన్ సి రోలింగ్ ప్లాన్, నిరంతర ప్రణాళిక. ఆప్షన్ డి ప్రజా ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్. ఇది ఇచ్చినటువంటి ప్రశ్న. కాబట్టి ప్రణాళికలలో భిన్నమైనటువంటి అంశంగా దీన్ని గుర్తించాలి, డైవర్సిటీ ఉన్నటువంటి అంశంగా దీన్ని గుర్తించాలి. నేను చెప్తున్నది అది. కాబట్టి సో నిరంతర ప్రణాళిక అనేటువంటి భావన ఎవరిది అంటే స్వీడన్ దేశానికి చెందినటువంటి ప్రొఫెసర్ గున్నార్ మీర్డాల్ ఏషియన్ డ్రామా అనేటువంటి గ్రంథంలో ఈ రోలింగ్ ప్లాన్ అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేయటం జరిగింది. అయితే ఈ రోలింగ్ ప్లాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా ప్రణాళికను అమలు చేసినటువంటి దేశం నెదర్లాండ్స్. అయితే భారతదేశంలో ఈ నిరంతర ప్రణాళిక అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారు అంటే ప్రొఫెసర్ డిటి లక్డావాలా. ఇది కూడా ప్రశ్న ఇవ్వడం జరిగింది. 2011 కోడ్ సి క్వశ్చన్ నెంబర్ 37ని ఒకసారి పరిశీలించండి. ఏమొస్తున్నాడు ప్రశ్న? ప్రణాళికా శకములో, భారత ప్రణాళికా శకములో ఇన్ ద ప్లానింగ్ ఎరా నిరంతర ప్రణాళిక అను భావనను ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ ఏ వైకే అలగ్. ఆప్షన్ బి బిఎస్ మిన్హాస్. ఆప్షన్ సి లక్డావాలా. ఆప్షన్ డి దంత్వాలా. ఈ 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. సరే, భారతదేశ ప్రణాళికా శకంలో నిరంతర ప్రణాళిక అనే కాన్సెప్ట్ని ఇండియన్ ఎకానమీకి పరిచయం చేసినటువంటి ఆర్థికవేత్తగా ప్రొఫెసర్ డిటి లక్డావాలాని మనం గుర్తుంచుకుంటాం. సరే, ఈ నిరంతర ప్రణాళిక అనేటువంటి కాన్సెప్ట్ రిలేటెడ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 నుంచి సివిల్ స్టాండర్డ్స్లో ఏ తరహా ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది అని కనుక మనం చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మేక్ అవుట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రోలింగ్ ప్లాన్, డియర్ స్టూడెంట్స్. సో నిరంతర ప్రణాళిక అనేటువంటి ఈ భావనను మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ప్రణాళిక యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ప్రవేశపెట్టిన నిరంతర ప్రణాళిక 1978 నుండి 1983 వరకు
జనతా ప్రభుత్వం విశిష్టమైన లక్ష్యాలతో దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. ఏంటి ఆ విశిష్టమైన లక్ష్యాలు? జనతా ప్రభుత్వం గాంధేయవాద ప్రభుత్వం మనందరికీ తెలుసు. సో వ్యవసాయ రంగాన్ని, కుటీర చిన్న తరహా పరిశ్రమలని బలోపేతం చేసే దిశగా వ్యవసాయ రంగాన్ని, అగ్రికల్చర్, కాటేజ్ ఇండస్ట్రీ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, కుటీర చిన్న తరహా పరిశ్రమలని బలోపేతం చేసే విధంగా నిరంతర ప్రణాళికా విధానాన్ని మలిచారు జనతా ప్రభుత్వం పెద్దలు. అయితే 1978లో ప్రారంభమైన ఈ ప్రణాళిక 83కి ముగించాలి. అంటే ఇది 5 సంవత్సరాల స్వరూపం ఉన్నటువంటి ప్రణాళికనే కదా, అంటే పంచవర్ష ప్రణాళిక. when we have to understand the structure of the tenure, it is looking like 5-year plan. Am I right or not? దీని స్వరూపాన్ని, దీని యొక్క కాల పరిమితిని చూస్తే 5 సంవత్సరాల ప్రణాళిక మాదిరిగానే ఉన్నది. అయితే 1978-83లో 1978 అనే ఫినాన్షియల్ ఇయర్ అయిపోతే ఇది 1979 అవుతుంది, ఇది 1984 అవుతుంది. అంటే ఏం జరిగింది? ఒక సంవత్సరం ముగిసింది. సంవత్సరం ముగిసిందంటే ఇదేమన్నా సంవత్సరానికి చెందినటువంటి వార్షిక ప్రణాళిక అన్నావా? బేసిక్గా యాన్యువల్ ప్లాన్ టెన్యూర్ ఏంటి? సంవత్సరమే కదా. చూడండి, స్వరూపం రీత్యా 5 సంవత్సరాల ప్రణాళికగా, ఆచరణ రీత్యా వార్షిక ప్రణాళిక లక్షణాన్ని కలిగి ఉన్నదన్నమాట. చూడండి, సివిల్స్లో అడిగినటువంటి ప్రశ్న అండి ఇది. భారతదేశంలో ప్రవేశపెట్టబడిన నిరంతర ప్రణాళిక కాలస్వరూపాన్ని బట్టి పంచవర్ష ప్రణాళికగాను, లక్ష్యాల ఆచరణాత్మకతను బట్టి వార్షిక ప్రణాళికగాను కనిపిస్తున్నది. అంటే భారతదేశ ప్రణాళిక వ్యవస్థ యొక్క మౌలిక లక్షణమైనటువంటి పంచవర్ష ప్రణాళికగాను, వార్షిక ప్రణాళికగాను. వార్షిక ప్రణాళిక కూడా భారతదేశంలో ఇంప్లిమెంట్ అయినాయి కదా. 1966 నుంచి 69 వరకు 3 వార్షిక ప్రణాళికలు నమోదైనవి. 1990 నుంచి 1991 వరకు 2 వార్షిక ప్రణాళికలు నమోదైనవి. మొత్తంగా 5 వార్షిక ప్రణాళికలు భారతదేశ ప్రణాళిక చరిత్రలో మనం అధ్యయనం చేస్తాం. కాబట్టి అటు పంచవర్ష ప్రణాళికకు ఇటు వార్షిక ప్రణాళికకు మధ్య సమన్వయాన్ని కుదిర్చే విధంగా ఇండియన్ ఎకానమీలో నిరంతర ప్రణాళిక అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ సపోజ్ 79 అనే ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతే ఇది 1980 అవుతుంది, ఇది 85 అవుతుంది. అంటే నిరంతరము కొనసాగుతూ ఉంటుంది, ఎక్కడ ఎండ్ లేదు, రోల్ అవుతున్నది, రోలింగ్ ప్లాన్, అది కాన్సెప్ట్. అంటే ప్రతి సంవత్సరానికి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకుంటాము. ప్రిస్క్రైబ్డ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసుకుంటాం. ఈ సంవత్సరానికి ఫర్ సపోజ్ 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళికని రివ్యూ చేసుకోవాలంటే ఎప్పుడు సాధ్యపడుతుంది? 5 సంవత్సరాలు గడిచిన తర్వాత సాధ్యపడుతుంది. కానీ నిరంతర ప్రణాళికలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎంచుకున్న లక్ష్యాలు సాధించామా లేదా అని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రివ్యూ చేసుకొని కొలమానము చేత ఎంత వృద్ధిని సాధించాము, ఎంత సాధించాల్సి ఉందని ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవడానికి చాలా ఉపయోగపడేటువంటి ప్రణాళిక ఇది. అందుకనే జనతా గవర్నమెంట్ ఈ తరహా ప్రణాళిక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే సామూహిక వినియోగానికి ఉపయోగపడే విధంగా, సామూహిక వినియోగం అంటే భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా, పేద ప్రజలు ఎక్కువ. కాబట్టి ఏ తరహా వస్తువుల వినియోగం ఎక్కువగా ఉండాలి అంటే వినియోగ వస్తువులకి సంబంధించినటువంటి వినియోగం ఎక్కువగా ఉండాలి. కనుక నిరంతర ప్రణాళిక నేపథ్యంలో జనతా ప్రభుత్వం వినియోగ వస్తువులను సమకూర్చేటువంటి ప్రణాళికను తీసుకొచ్చింది. అంటే మూలధన వస్తువులను తయారు చేయడము, మూలధన వస్తువులను దిగుమతి చేసుకోవడము కాదు,
వినియోగ వస్తువులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కన్జ్యూమర్ గుడ్స్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ప్రణాళిక రూపకల్పన చేసే ప్రయత్నం చేశారు. నిరంతర ప్రణాళిక నేపథ్యంలో పారిశ్రామిక వికేంద్రీకరణకు పెద్దపీట వేశారు. ఇక 1978లో చూడండి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్. భారతదేశంలో పారిశ్రామిక కేంద్రీకరణ జరిగింది. మీకు బాంబే పరిసర ప్రాంతాలు, మహారాష్ట్ర, నార్త్ ఇండియా మొత్తానికి సెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ జరిగితే, సౌత్ ఇండియాలో తమిళనాడులో ఇండస్ట్రియల్ సెంట్రలైజేషన్ జరిగింది. దానివల్ల ఏమవుతుంది? విస్తరణ ప్రభావాలు కొన్ని ప్రాంతాలకే ఏర్పడేటువంటి అవకాశం ఉంది. బ్యాక్ వాష్ ఆర్ ఎక్స్పాన్షన్, గొన్నార్ బిర్డాలు చెప్తాడు ఇది. కనుక మై డియర్ స్టూడెంట్స్, అలా కాకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాకి పారిశ్రామిక వికేంద్రీకరణ చేస్తే ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాలు అభివృద్ధిలోకి వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ని కూడా జనతా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా. అయితే 6వ పంచవర్ష ప్రణాళిక ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, భారతదేశ ప్రణాళిక చరిత్రలో 2 సందర్భాలు 6వ ప్రణాళిక ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది, ఆచరణలోకి వచ్చింది. 1978లో ప్రారంభమైనటువంటి ఈ ప్రణాళిక 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక నిరంతర ప్రణాళిక ఆపటం జరిగింది. 1980 నుంచి 85 వరకు మళ్ళీ నిరంతర ప్రణాళిక స్థానంలో 5 సంవత్సరాల ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికని తిరిగి అమలులోకి తీసుకొచ్చారు ఇందిరాగాంధీ హయాంలో. కాబట్టి నిరంతర ప్రణాళిక అనేటువంటి ప్రణాళికని భారతదేశంలోకి తీసుకొచ్చింది ప్రొఫెసర్ లక్డావాలా. నిరంతర ప్రణాళిక వ్యవసాయ, కుటీర, చిన్న తరహా పరిశ్రమలకు పెద్దపీట వేస్తుంది, పారిశ్రామిక వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తుంది, గాంధేయవాద సిద్ధాంతానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుంది. అంటే అగ్రేరియన్ ఎకానమీని ఎస్టాబ్లిష్మెంట్ చేసే క్రమంలో స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసి గ్రామీణాభివృద్ధి ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థను తయారు చేయాలి. భారతదేశం అంటే గ్రామాలే అనేటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఈ తరహా ప్రణాళిక అయితే ఇండియన్ ఎకానమీకి కరెక్ట్గా యాప్ట్ అవుతుందనే ఉద్దేశంతో జనతా గవర్నమెంట్ ఈ వినూత్న ప్రయోగాన్ని చేసిందనమాట. అయితే బ్యాడ్ లక్, జనతా గవర్నమెంట్ ఎక్కువ కాలం అధికారంలో లేదు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ పంచవర్ష ప్రణాళికని మనం చేసుకోవడం జరిగింది. నిరంతర ప్రణాళిక అనేది భిన్నమైన అంశం కాబట్టి తరచుగా ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాళ్ళని ఆకర్షిస్తుంది. కనుక ఇది ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.